డిజిటల్ ప్లాట్ఫామ్లు భావి భారత పౌరులైన నేటి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ తరం విద్యార్థులు కొందరు ఎటువైపు వెళ్తున్నారు, ఏమైపోతారోనన్న ఆందోళన సమాజంలో మొదలైంది. ప్రధానంగా మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, సినిమాలు పాఠశాల విద్యార్థుల్లో చెడు అలవాట్లను, నేర ప్రవృత్తిని పురికొల్పుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ చోటు చేసుకున్న సంఘటనలే ఉదాహరణలుగా చూడవచ్చు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య కనెక్టివిటీని నిర్మించి విద్యార్థుల్లో దయ, గౌరవం, బాధ్యత, క్రమశిక్షణలను పెంపొందించడానికి ఓ పాఠశాల ముందడుగు వేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదలగూడ అగ్రిగోల్డ్ వెంచర్లో గల ఎస్పీఆర్ పాఠశాల 3 రోజులు విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన సమావేశాలు నిర్వహించి వారి సూచనలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ ఓరియంటేషన్ కార్యక్రమాలలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టు వివరాలను తెలియజేస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. హైస్కూల్ స్థాయి విద్యార్థులు వివిధ సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి డిజిటల్ వేదికల్లో పాలు పంచుకుంటూ మంచి కంటే చెడుకే ఆకర్షితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మానసిక ప్రవర్తనలు పెడదోవ పడుతుండటంతో తల్లిదండ్రులు తీరని మనోవేదనకు, క్షోభకు గురవుతున్నారని చెప్పారు. తల్లిదండ్రుల బిజీ జీవితం, అతి గారాబం, మితిమీరిన నమ్మకం మంచిది కాదని తెలిపారు. మంచి స్కూల్లో చేర్పించాం, వాళ్ళే చూసుకుంటారనేది పొరపాటన్నారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ వారికి సమయం కేటాయిస్తూ వారు ఏమైనా ఇబ్బందులకు, ఆందోళనకు గురవుతున్నారా అనే అంశాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ మంచి నడవడికను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనుసంధానంగా నడిచినప్పుడే విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపగలుగుతామని చెప్పారు. తమ పాఠశాల విద్యార్థినులలో మానసిక స్థైర్యం పెంపొందించడానికి షీటించే అవగాహన కార్యక్రమాలు, మైనర్ డ్రైవింగ్ తెచ్చిపెట్టే అనర్థాలను తెలియచెప్పడానికి ఆర్టీఓ అధికారులతో సమావేశాలు నిర్వహించామని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. దీనికి తల్లిదండ్రులు సహకారం అందించాలని ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి కోరారు. ఓరియంటేషన్లలో పాల్గొన్న తల్లిదండ్రులకు ఎస్పీఆర్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీపతి రెడ్డి, డైరెక్టర్ జె శ్రీనివాసరెడ్డిలు అభినందనలు తెలిపారు. ఒక ఈగ చంపి ఆ జావలో వేసి మీకు తెలవాలని చెప్తున్నాను. ఆ జావలో వేసి సార్ నా ఈగ పట్టదని చెప్పి మేము పిల్లలు ఏం చేయాలి మీరు చెప్పండి. అది అంత ఇక చేయదు కాదు, మొత్తం మారాలనే ఉద్దేశం. మేమేదో ప్రయత్నం అయితే చేస్తున్నాం మేడం. మేము నమ్మినా నమ్మకపోయినాం. పక్క చదువులో కొంతమంది ఎక్కువ చదవచ్చు, కొంతమంది తక్కువ చదవచ్చు. మార్కులు ఎక్కువ రాగానే మామూలు బాగా చెప్తున్నాం, విడిపోయాల్సిన అవసరం లేదు. మేము బాగా చెప్తున్నాం, మేము కావాల్సిన అవసరం కూడా అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్ చేంజ్ కోరుకోండి. ఒక్కొక్కసారి మీరు, ఒక్కొక్కసారి మేము కూడా ఇన్స్టెంట్ గా ఇవాళ చెప్పగానే రేపే మార్క్స్ అవ్వాలని కోరుకుంటున్నాం కదా, కాదు. ఇన్స్టెంట్ గా మార్క్ పెట్టి వస్తుంది. ఇంజక్షన్ వేస్తే ఒక బూస్టింగ్ అయితే ఆ బూస్టింగ్ తోటి ఒకే వస్తుంది. ఏదో డ్రగ్స్ తీసుకుంటే వెంటనే వాడికి వేరే ఉత్సాహం వస్తుంది. అంత కూడా డ్రగ్స్ తీసుకునే కూడా ఉన్నాడు. ఇప్పుడు పెట్టుకుంది మీ వీడియో అలవాటు ఒకసారి గమనించండి. వాడు ఆదివారం బయటికి ఉంటుందా, ఆయుధం బయటికి ఉంటుందా, ఎలాంటి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు, బైక్స్ వేసుకొని వస్తున్నారు సార్ పిల్లలు ఉండదు. ఈవెన్ అట్లా కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉండట్లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు. కాల్ చేసి ఇట్లా పంపిస్తుంది సార్, అండర్ ఏజ్ మైనర్స్ ఫస్ట్ పోయేది జైలుకి మీరే అని కూడా చెప్తున్నాం. ఇప్పుడే ఒక రిలేటివ్స్ కాలేజీలో తిరుగుతున్నారు. ఆ తిరిగే క్రమంలో ఏదైనా ఒకటి జరగడానికి జరిగితే ఓపిక లేకనే నాకు బయటపై గద్దే పరణ పేరెంట్స్ లేరా? రాలేదా? ఎవరి తప్పు అదే దాంట్లో డబ్బు ఏం లేదు. వాడిని అర్థం చేసుకోము, వాడు చెప్పేది వినము. వాడు చెప్పే ప్రతి దాన్ని నీకు తెలియదు లేదా అంటాడు. ఫస్ట్ అసలు వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ చెప్పే విషయాన్ని దాదాపుగా 80% మంది వినరు. అసలు వినే ప్రయత్నం చేయాలి. నాన్న నువ్వు చదువుకోని వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, నాన్న నువ్వు చదువుకోని వంటింట్లో పోయి ఏదో పని చేసుకుంటూ వస్తున్నాడు. వాడు చదువుతుందా, ఏం చేస్తుంది వాడికే తెలుసు. అన్ని పనులు వాడు వచ్చినప్పుడు అన్ని పనులు ఆపండి. కొద్దిసేపు లేకుండా ఆదివారం కూడా 1 గంట సేపు పనులు ఆపండి. ఆపి వాడి దగ్గర కూర్చోండి. అసలు వాడు కూర్చున్నప్పుడు వాడు ఏం చదువుతుండో, ఏం రాస్తుండో, అసలు వాడు రైటింగ్ ఎట్లా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేయొచ్చు కదా. అబ్జర్వ్ చేయొచ్చు కదా. మరి చేస్తామా? అనుకోబడింది మొబైల్
వాళ్ళ ఫాదర్ మదర్కు తెలియదు మాట్లాడుతున్నట్టు, అమ్మాయి చాట్ చేస్తున్నట్టు తెలియదు, కానీ చాట్ చేస్తుంది. ఆ విషయం నాకు తెలుసు, నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఏదో సోర్స్ ఉంటుంది, నేను ప్రాక్టీస్ నాకు చాలా ఉంటాయి, నేను తెలుసుకున్న అవుతున్నది ఇది. అంటే వాళ్ళ తల్లి నా బిడ్డలు వచ్చి లేదండి మా అమ్మాయి నేను రవాణా వేస్తున్నాను, నాకు కూడా బిడ్డలు ఈ బిడ్డకి రవాణా చేయాల్సిన అవసరం ఇచ్చినే లేదు. నాకు తెలిసిన విషయం చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం, నేనేం చేయగలుగుతాను. ఎగ్జాక్ట్ డిఫరెంట్ చేసి వచ్చింది, ఇద్దరు తల్లిదండ్రులు నేర్చుకుంటాను. నిజమే సార్, మీరు నాకు సార్ నాకే సార్ పిల్లలకు నేనే కామన్ ఖచ్చితంగా ఎవరి మీద ఉంటుంది. ఉంటే ఉంటే ఏం చేస్తాం తప్పదు, ఉంటే వాళ్ళ మంచి కోసమే కదా. ఈ రోజు వారికి అర్థం కాకపోవచ్చు, అది రేపు అర్థమైతే కదా. ఓకే సార్ మా కోసమే చెప్తున్నాను, ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఆ పాత్ర నేను కూడా పోషించాల్సిందే తప్పదు. వాడికి కోపంగా చెప్పాల్సిందే, ప్రేమగా చెప్పాల్సిందే ప్రేమగా చెప్పాల్సిందే. అన్ని రకాల మార్పులు, శారీరకంగా మానసికంగా అన్ని రకాల మార్పులు జరుగుతాయి. అనేక రకాల అట్రాక్షన్లకు గురయ్యేది, ఎస్పెషల్గా 9th క్లాస్ 8th 9th 10th అనేక రకాల ఆకర్షణకు గురయ్యేది. ఏదో ఒక చిన్న అట్రాక్షన్ చూస్తే వాళ్ళు ఇదే ప్రపంచంలో దశలో ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళని కొంచెం మనం మోటివేట్ చేయగలగాలి. ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఒక చిన్న సెల్ఫ్ సర్వే చేసేది. ఓన్లీ యూత్, దోస్ ఆర్ ఇన్ టీనేజ్, ఎస్పెషల్గా 17 నుంచి 19, 20 ఈ రేంజ్లో ఉన్న పిల్లల్ని టెస్ట్ చేస్తే దాదాపుగా 60% పిల్లలకి హెచ్ఐవి. హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అదే పొజిషన్. కాబట్టి సర్వేలు బయటకు రావు. అంటే నేను మీ మీద భయపెట్టడం కోసం నా పిల్లలు కూడా నవ్వుతున్నాం. మరి మా అమ్మాయి కూడా హైదరాబాద్ నవ్వుతుంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పలేదు కదా, మన అబ్జర్వేషన్ అనేది ఉండాలి. అడగకుండా కామ్గా కూర్చుంటేది ఏ టీచర్ చెప్పండి, అర్థమైతే కామన్ అడుగుతారు మేడం. చెప్పాను ఒక పని చేయండి, పర్సనల్ గా రాసేసి చెప్పానండి, నేను అడుగుతాను. ఇలా చెప్పడం కంటే మొత్తం ఓవరాల్ గా క్లాస్ లో ఇది పొజిషన్ నేను చెప్తాను. ఎవరికి అర్థం కాలేదని వాళ్ళని రమ్మనండి, ఇబ్బంది లేదు. మేడం పిల్లలు నా దగ్గరికి అయితే ఫ్రీగానే వస్తుంది, అంటే భయం ఉంది, కానీ ఏదైనా సమస్య చెప్పాలని అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ డౌట్ అయితే వెళ్ళింది. కొట్టట్లేదు, తీసుకున్న కొట్టున్నాను కానీ అది గుడ్ సార్. ఎందుకంటే సార్ నేను మీకు తెలియదు, యాక్చువల్గా మా పాప ఫస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చి మా ప్రిన్సిపాల్ సార్ కొట్టిండు సార్. ఒక డాడీ మా ప్రిన్సిపాల్ బాబుని కొట్టినాడు. అరే ఈ రోజులో పిల్లగాని కొట్టుకుంటేది అని నేను నిజంగా కొట్టినాను అని అడిగిన. నిజంగా కొట్టిన డాడీ అనేది అది ఏ సార్ అని ఎంక్వైరీ చేసిన, ప్రిన్సిపాల్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ అని. ఆ తర్వాత మేము అడిగినా కూడా సరే, ఎందుకంటే ఏ స్కూల్లో కొట్టలేదు సార్. కొడితే పిల్లగాడు పేరెంట్ ఊకొట్టలేడు, యాక్చువల్గా ఊకొట్టలేడు. ఈ కొట్టక కూడా కారణం సగం డ్రగ్స్ కు బానిస అవుతుంది సార్, అది 100%. 5 అడ్మిషన్ పోయేసారు, 5 నుంచి 6 అడ్మిషన్ పోయినారు. ఏదైనా తప్పు చేస్తే మా పెద్దమ్మ చేయను సార్ ఫుల్, చిన్నమ్మ బైక్ పోయింది. రెగ్యులర్ గా మనం వాళ్ళ టైం ఇచ్చి రెగ్యులర్ గా అసలు గేమ్ అవుతుంది ఏమైనా చిన్నప్పటి నుంచి మేము వాళ్ళు ఏం వాళ్ళకి అలవాటు చేస్తే అలాంటి కోసం లేదు సార్, ఇవి అడుగుతామనే ఉద్దేశంతో కూడా అసలు రావడానికి ఇబ్బంది పడుతుంది. వాడికి ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక 5 నిమిషాల ముందు నుంచి మనం ఫీల్ చేయడానికి తప్ప ఇంకా వేరే తెలియదు. ఏదన్నా కొన్ని ఉదాహరణలు చెప్పినా కూడా అంత లేని కోపం వస్తుంది. అసలు చెప్పకుండా ఉండలేం కదా. అంతే అరే ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఇట్లా కొన్ని అని మనం ఏదో చెప్పడానికి ట్రై చేసినా కూడా ఎంత కోపం. సర్లే అని చెప్పబడ్డ ప్రాబ్లం ఉంది కాబట్టి పనిష్మెంట్ ఇస్తారేమో, లేకపోతే స్కూల్ సార్ చెప్తారేమో, దానికంటే ముందర మనమే అంటున్నాం. ఏదన్నా ఉంటే విషయం నాకు చెప్పు, కంపల్సరీ చెప్తున్నావు. ఏదన్నా విషయం ఉంటే చెప్పు, ఏదైనా ఉంటే ఎవరికైనా డబ్బులు ఓపెన్ చేస్తాం. అల్టిమేట్ గా దాన్ని చదవాల్సిందే అంటే వాళ్ళే. కాకపోతే ఇలా కాదు, ఇలా చదవాలని నేను చెప్తాను. మీరు సార్ పిల్లలకి
గురువు అంటే భయం ఉండాలి సార్. ఫస్ట్ ఇప్పుడు సమాజం ఎట్లా తయారైందో చూస్తున్నాం కదా సార్. ఈ మోటివేషన్స్ క్లాసెస్, ఈ స్కిల్స్, ఈ విలువల విద్య, వాల్యూ ఎడ్యుకేషన్ గురించి కూడా కొంచెం డైలీ ఒక పీరియడ్ ఒక 10-15 క్లాస్ టీచర్ అందరం చెప్తారు మేడం. చెప్పకుండా ఏది లేదు, మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలి. ఎక్కడో పెట్టుకున్నాం, వాడు ఐడి పెట్టుకోవచ్చు. ఇన్స్టాలో మాట్లాడుకున్నాడు, ఒక ఐడి కాదు, ఒక్కొక్కడికి 3 ఐడీలు ఉన్నాయి. అసలు మనకు ఐడియా క్రియేట్ చేస్తే మన చుట్టూ వాడు ఏమంటున్నారు సార్ అసలు? ఇన్స్టా ఉండదు, ఐడీలు ఉంటాయి. ఐడీలు ఉంటాయి. అదే ఇన్స్టా అంటే నేను షేర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే మొబైల్ ఎన్ని ఆప్షన్ లేదు సార్. ఒకసారి అన్నయ్య ఇది మాట్లాడిస్తాడు అసలు ఇప్పుడు 6th ఎవరైతే మన దగ్గర ఉన్నారో ప్రైమరీలో ఉన్న వాళ్ళకి కొద్దిగా తక్కువ చేయడానికి నేను ఛాన్సెస్ ఉంది. అయిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళు నేను ఫస్ట్ నుంచే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నాకు పనిష్మెంట్ ఇచ్చిన సార్ చెప్పారు, పనిష్మెంట్ ఇచ్చి బయట నిలబెట్టడం లేకుంటే ఇంటికి మధ్యాహ్నం నుంచే ఇంటికి పంపించేస్తే వాడు ఆ భయానికి కూడా ఏం చేస్తాడు సార్, ఒక్కరోజు 2 రోజులు పంపిస్తే మమ్మల్ని నేను తప్పు చేస్తే మా ఇంటికి పంపిస్తారు, మా డాడీ ఇంటికి పోయిన తర్వాత నాకు ఉంటుంది అనేది ఒక భయం. అట్లా పంపించిన లాస్ట్ ఇయర్ ఒక 3 డాక్టర్కి బార్బర్ షాప్ తీసుకుపోయి పర్సనల్ డబ్బులు చేయించిన అంత చేస్తున్నాం కాబట్టి తీసుకుంటే సార్ మీ 80% అది ఏమైందంటే కానీ మా నాన్న యాక్షన్ ఇచ్చిన అంటే నేను ఫోర్స్ఫుల్ ఫ్రెండ్లీగా ఇచ్చేస్తే ఈయన కూడా అంటే ఇంత కూడా ఎందుకంటే మా అమ్మ వాడినే పంపించింది, నాకు నా పరిస్థితి కూడా ఆన్లైన్ ఆడతారు. పేరెంట్స్ చూసుకోవాలి కదా, ఇంట్లో ఎట్లా వర్క్స్ యూజ్ చేస్తున్నారు, పేరెంట్స్ ఇచ్చే ఖచ్చితంగా ఉండాలని నేను చెప్పాను. ఫస్ట్ అయితే వాళ్ళు ఏం చేసింది, ఆన్లైన్ గేమ్ ఆడుతుంది. ఆన్లైన్ కాబట్టి మీకు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు, ఎందుకు వాడుతుంది ఈ బదులు మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పొలైట్గా ఉంటారు, మీ తల్లిదండ్రులు వాడరు, వాళ్ళు ఇంటికి ఉంటారు. నాకు తెలిసి ఆ విషయం ఇక్కడ ఏదైనా ఛాన్స్ దొరికితే నేనైతే ఈ బాధ పడతా, ఆ విషయంలో నేను తెలియదు. అసలు ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు ఆ గేమ్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎక్కడ అవుతారట, అలా నాకు తెలియదు ఆ విషయం. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే వాళ్ళు వాడతారట ఆ పదాలు. ఆ గేమ్ ఒకసారి అంటారు వాళ్ళు, ఏం చెప్తాను చెప్పండి, అది స్కూల్ యాడ్ చేసుకున్నారు. కాకపోతే ఎక్కువ టైం ఉంటాం కాబట్టి సరే ఏదో చిన్న చిన్న పదాలు ఏదైనా అనుకుంటుంది. అది కూడా ఎక్కడ ఆ వాష్రూమ్లో లేదు, టీచర్ ఒక 5 నిమిషాలు ఒక టీచర్ ఇంకో టీచర్ వచ్చే గ్యాప్లోనే, ఆ చిన్న గ్యాపే సార్. 5 నిమిషాలు కూడా ఇళ్ళలో కూడా అట్లాంటి వాడుతూ ఎక్కడ అవకాశం లేదు. మేజర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్కు మీ ఆశల్ని వాళ్ళ మీద రుద్దకండి. జనరల్గా మనకు కొన్ని ఆశలు ఉంటాయి, మనం ఏజ్లో ఏదైతే సాధిద్దాం అనుకున్నామో ఆ సాధించలేని విషయాలన్నీ మనం సాధించలేకపోయినా కొన్ని, ఆ సాధించలేని విషయాలన్నీ మా పిల్లలు సాధించాలి, ఏదో రకంగా కష్టపెట్టైనా వాళ్ళని ఆ వేలో తీసుకెళ్లాలనే ఆలోచనలో చాలా మంది పేరెంట్స్ ఉంటారు. అది చేయకండి. అది చేసినప్పుడు ఏంటంటే మీ ప్రెజర్ మొత్తం వాళ్ళ మీద పెడతారు. పెట్టిన తర్వాత మనం వాళ్ళకేమైనా టైం కేటాయిస్తున్నామా, లేదు వాళ్ళు చెప్పేది మనం ఏమైనా వింటున్నామా, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నామా, వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నామా, లేదు ఒక హాలిడే వస్తుందో లేకపోతే హాలిడే రాకుండా వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతుండు, వాడు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతుండు, ఎలాంటి సోషల్ మీడియాని వాడుతున్నాడు చూస్తున్నామా, మరి మనం అబ్జర్వ్ చేస్తున్నామా. అసలు ఇంటికి వచ్చిన తర్వాత 7:30 మీరు లేట్ అయితే అనుకుంటున్న కొంతమంది పేరెంట్స్, లేదా 8 o'clock అవుతుంది అనుకుంటున్న కొంతమంది పేరెంట్స్, వాళ్ళు 11 గంటల వరకు కూడా మొబైల్ చూసే పిల్లలు ఉన్నారు. 11 గంటల వరకు మొబైల్ చూసిన తర్వాత మార్నింగ్ వాడు రాగలుగుతాడా అంటే రాలేడు. అందుకే మన ఆశల్ని ఎక్కువగా వాళ్ళ మీద రుద్దొద్దు. తప్పలేదు, ఆశ ఉండడంలో తప్పే లేదు, తప్పే మనలో ఆశ ఉంటుంది, నా కొడుకు ఇది కావాలి, నా కూతురు ఇది కావాలి అనే ఆశ ఉంటుంది, తప్పే లేదు. కానీ వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, ఎంతవరకు ఉంది, ఎంతవరకు వీడు చేయగలుగుతాడు, దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా అనేది ప్రశ్న. ఎంతసేపటికి ఒక మార్కులు సహజంగా ఏంటంటే ఈ మార్కులు దేనికి కొలమానని చెప్పండి, మీరు చెప్పండి. ఆ 35 మార్కులకు లేదా ఆ ఎగ్జామ్ పాస్ కావడానికి, ఆ సర్టిఫికేట్ కావడానికి మాత్రమే కొలమానం. వాడు కేవలం స్కూల్కి వచ్చేది మార్కుల కోసమేనా? మరి దేనికోసం వస్తున్న స్కూల్ కంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకోవడం కోసమే వస్తుంది.
మరి ఆ నేర్చుకునే క్రమంలో వాడు రకరకాల విషయాలు నేర్చుకుంటాడు. మా దగ్గరికి వచ్చి ఇప్పుడు అకాడమిక్ పరంగా వచ్చినట్టయితే వాడు అకాడమిక్గా వాడి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, టీచర్లు ఉంటారు, వాడి పీర్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాడు, పక్కవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో నేర్చుకుంటాడు, ఎవడు అలా మంచి ఉంటాడు, ఎవడు చెడు ఉంటాడు, ఇవన్నీ నేర్చుకుంటూనే ఉంటాడు. ప్రతిదీ పాఠమే వాడికి, కేవలం టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ కాదు, ప్రతిదీ పాఠమే. ఎందుకు ప్రతిదీ పాఠం అంటున్నా అంటే మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఆ సమాజాన్ని చదవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకు ఉంది. ప్రతి వాళ్ళకంటే ముఖ్యంగా పిల్లలకు ఉంది. ఆ వేలో మనం ప్రోత్సహించాల్సిన మొదటి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే పేరెంట్గా మీదే. పేరెంట్గా 100% మీదే. ఇప్పుడు ఒక చెట్టు పెరుగుతున్నప్పుడు ఆ చెట్టుకు దానికి ఆధారాన్ని మనం ఇవ్వాలి. ఆధారాన్ని ఇస్తున్నప్పుడు సపోజ్ నిన్న ఒక చిన్న వీడియో చూసినాను. ఒక చెట్టు పెరుగుతుంటుంది, ఆ చెట్టు కింద పడిపోతుంటుంది, దానికి ఒక కర్ర కట్టి దానికి ఒక దారం కట్టి పైకి పెడుతుంటాడు. ఆ దారం అనేది ఎవరు ఒక రకంగా అంటే పిల్లవాడే, లేదా చెట్టు పిల్లవాడు. ఆ దారం మీరు కావచ్చు, మేము కావచ్చు. ఆ చెట్టు అనేది ఆటోమేటిక్గా దారానికి అల్లుకుంటుందా? దానికల్లా అది అల్లుకుంటుందా? అల్లుకునే ఛాన్సే లేదు. కొద్దిగా ముందుకు పోయిన తర్వాత అది కింద పడిపోతుంది, వాలిపోతుంటుంది. మనం ఏం చేయాలంటే ఆ దారానికి మనం క్రమంగా దాన్ని అల్లాలి. అది అందులో మీ పాత్ర ఉంది, మా పాత్ర ఉంది. క్రమంగా దానికి అల్లితే ఆటోమేటిక్గా ఎదిగిన తర్వాత అది ఒక కంచె ఆధారం దొరుకుతుంది. మీరు మేము ఆ పెంచే క్రమంలో వదిలేసాం, పిచ్చుకోకలాగా మొత్తం నేల మీద పెరుగుతుంది, దానికి నచ్చినట్టుగా పెరుగుతుంది. మరి నచ్చినట్టుగా పెరిగినప్పుడు ఎవరికి నష్టం? అది ఆశపడేది మీకు నష్టమే, ఆ క్రమంలో మాకు నష్టమే, అల్టిమేట్గా వాడికి నష్టమే. మరి ఆ ఎదిగే క్రమంలో మనం ఏం చేయగలగాలంటే వాడికి సలహా ఇవ్వగలగాలి. ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేసినట్టయితే బాగుంటుంది అని ఒక సలహా ఇవ్వగలగాలి. సలహా ఇవ్వాలంటే ఫస్ట్ మనం వాడి దగ్గర కూర్చోవాలి. మీ అబ్బాయో వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలి. ఇది పెద్ద ప్రశ్న. ఒకవేళ కూర్చున్నా వాడు చెప్పేది మనం వింటున్నామా, విన్నా దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా, వాడికి ప్రశ్న అడిగే అవకాశం ఇస్తున్నామా? తెలియలేదు లేదా అది కాదు ఇది అంటారు. వాడిని చెప్పనీయం. దాదాపు వాడు చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు, కొంచెం వినగానే మనం బోరు పడుతుంది, ఆటోమేటిక్గా డైవర్ట్ చేస్తాం. రెండోసారి వాడికి ఏ విషయం చెప్పండి. వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి, లేకుంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూర్చోబెట్టి, స్కూల్లో ఏమైంది, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది క్లాస్లో అని అడుగుతారా అంటే పేరెంట్స్ ఎవరైనా ఒక్కరిద్దరు ఏమైనా అడిగితే దాదాపుగా ఒక 10% ఏమైనా అడిగితే అడగచ్చు. ఒక 10% వరకు ఉంటుంది. మిగతా 90% అది వాళ్ళ బిజీ, అమ్మ బిజీ అమ్మది, నాన్న బిజీ నాకు. మరి ఈ బిజీలో మెజారిటీ బిజీ ఎందుకు ఉంటాడంటే వాడికి ఇప్పుడున్న పవర్ఫుల్ టూల్ ఏంటంటే సోషల్ మీడియా. తప్పేం కాదు, అది కూడా అవసరమే. పిల్లలకు ఆ నాలెడ్జ్ కూడా అవసరమే. కాకపోతే అది ఎంతవరకు అవసరం, ఏది మంచి ఏది చెడు అని వాడికి తెలియదు. నాలెడ్జ్ లేకపోతే ఏం సాధించలేము ఇప్పుడు కూడా మనం. అది కూడా వాడికి అవసరమే. ఒక టైం బాండ్ పెట్టి వాడికి ఎంతవరకు అవసరం, అసలు ఏం చూస్తున్నాడు, వాడికి మనం మొబైల్ ఇచ్చినాం, లేదా ల్యాప్టాప్ ఇచ్చినాం, లేకపోతే టీవీ చూస్తున్నాడు. టీవీ అంటే ఓపెన్గా ఉంటుంది కాబట్టి వేరే చూడు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏదైనా యూట్యూబ్ కానీ లేకుంటే ఇంకేదైనా సోషల్ మీడియా ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ కనపడేది చెడే కనపడలేదు. సార్ కొంచెం లైట్ లేదు సార్. ఫస్ట్ కనపడేది చెడే, వాళ్ళకైనా మనకైనా. ఒక టీనేజ్ పిల్లలుగా ఫస్ట్ వాళ్ళని ఆకర్షించేది చెడే. ఈవెన్ 50 years వచ్చిన తర్వాత మననే ఆకర్షించేది చెడే. కాకపోతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని మనం వాళ్ళకి అర్థమైనట్టుగా వివరించగలగాలి. వివరించగలిగితే వాడు అర్థం చేసుకుంటాడు. దానికి మనం ఏం చేసిన కోపం వస్తే 4 బాధలు తర్వాత వాడిని పక్కన పెట్టాం. కానీ కూర్చోబెట్టి ఇది తప్పు, ఇది రైట్, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదని మనం చెప్తున్నాం, చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే అది క్వశ్చన్ మార్క్. దాదాపుగా 80% అయితే చెప్పట్లేదు. మీరు అవునన్నా కాదన్నా అది నిజం. వాడి కేవలం మనం ఏమడుగుతున్నాం అంటే నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి, ఎగ్జామ్స్ అయినాయి, ఎగ్జామ్స్ కాగానే నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి. ఆ మార్కులే కొలమానమా మనకు? మరి ఒక్క ఆ మార్కులే కొలమానమా? కొలమానం దేనికి కొలమానం మనకు? అది అంటే పాస్ కోసం కొలమానం, ఒక సర్టిఫికెట్ రావడం కోసం కొలమానం. మరి ఈ మార్కుల ద్వారా వాడు ఏ ఉద్యోగం చేస్తాడు, లేదా ఈ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేయగలుగుతాడా? వాడికి సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే కావాలి.
ప్రతి విషయాన్ని మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి విషయాన్ని వాళ్ళకు ప్రతిరోజు ప్రేయర్లో క్లాస్ టీచర్ పరంగానే మేమందరం వివరిస్తుంటాం జనరల్గా. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, సొసైటీ అంటే ఇలా ఉంటుంది, ఇలాంటి కాంపిటీషన్ ఉంది, ఇంజనీరింగ్స్ ఇలా తయారవుతున్నారు, డాక్టర్స్ ఇలా తయారవుతున్నారు, మిగతా రంగాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్తుంటాం. కాకపోతే ఏమంటే విన్నట్టుగా అనపడదు, కానీ వింటాడు. రిపీటెడ్గా ప్రతిరోజు మనం చెప్పినప్పుడు ఒక 10 రోజులు చెప్తే 8 రోజులు వినకుండా ఒక 2 రోజులు అయితే వింటాడు. ఒక 10 విషయాలు మనం చెప్పినప్పుడు 8 నుంచి వింటాడు, కంపల్సరీగా వింటాడు. అంటే వాడి మైండ్లోకి మనం దాన్ని ఇంజెక్ట్ చేయగలగాలి. అందులో మీ పాత్ర ఉంది, మా పాత్ర ఉంది. ఏదో ఒక 12 గంటలు మీరు స్కూల్కి ఇచ్చేసిన మొత్తం మీ దగ్గరే ఉంటున్నారు, మీదే రెస్పాన్సిబిలిటీ అంటే 100% మేము కూడా ఏం చేయలేము. ఎందుకంటే ఒక విద్యార్థికి ప్రథమ పాఠశాల ఏంటంటే మనకు తెలిసిందే ఇల్లు, తల్లిదండ్రులు, టీచర్లు, ఫస్ట్ టీచర్లు. మీరు ఎలా పెంచితే మీ పిల్లలు అలా జరుగుతారండి. తల్లిదండ్రులను బట్టే పిల్లలు, గుర్తుపెట్టుకోండి. 100% ఇది నిజం. మన పిల్లలు 100% మనం ఎలా పెంచుతామో, మనం ఎలా బిహేవ్ చేస్తామో అలానే బిహేవ్ చేస్తాము. తల్లిదండ్రులుగా మనం ఇంట్లో గొడవ పడ్డామనుకోండి, వాడు ఈ రోజు కాకుంటే రేపైనా గొడవ అవుతారు. ఆ నేచర్ అనేది డెవలప్ అయింది. లేదు మనం ఆప్యాయంగా ఉంటున్నాం, వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాం, సరదాగా ఉంటున్నాం, హాయిగా వాళ్ళ అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం అన్నప్పుడు వాడు కూడా ఆ షేరింగ్ మెంటాలిటీ అనేది డెవలప్ అయింది. సో ప్రతిదీ మనని బట్టే, 100% మనని బట్టే. కొంతమంది పిల్లలు చెప్తున్నారు, మా మమ్మీ డాడీ ఏం చెప్పినా వినండి సార్, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు సార్. అందరూ ఏం చెప్పారు, ఎవరో ఒకరు ఇద్దరు చెప్తుంటారు. ఆ ఒకరిది ఇద్దరిది మేమేం చేస్తామంటే అందరికి అప్లై చేయాలా అనిపిస్తారు. అఫ్కోర్స్ చాలా మంది చెప్తుంటారు, చెప్పాలని ఏమనను, లేకుంటే మీ పిల్లల పట్ల ప్రేమ లేదని ఏమనను. ప్రేమ ఉంది కాబట్టి ఏం చేస్తారంటే 100 రూపాయలు వాడు అడిగితే 1000 రూపాయలు పెట్టి కొనిస్తాం. అలాంటి పేరెంట్స్ ఉన్నారు. 100 రూపాయలు అవసరం ఉంటే 1000 రూపాయలు పెట్టి కొనిచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. అది 100% రాంగ్ అంటారు. వాడికి ఎంత అవసరమో అడగండి, ఏం అవసరమో అడగండి, అడిగిన తర్వాత కొనియండి, తప్పేం లేదు. ఆ కొనిచ్చే క్రమంలో వాడు కొంచెం ఇబ్బంది పడతాడు. ఎలాంటి ఇబ్బంది పడతాడు, నేను 1000 రూపాయలు అడిగితే మా డాడీ 100 రూపాయలు ఇచ్చిండు, మా మమ్మీ 100 రూపాయలు ఇచ్చింది అంటాడు. ఎందుకు ఇస్తున్నాం అనేది కూడా వాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒకసారి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు రెండోసారి వాడు అర్థం చేసుకుంటాడు. ఇంకొకటి వస్తాడు, పోతుంటాడు, వీడికి బాగానే పోతుంది. మరి ఎదుటి వచ్చే వ్యక్తి కూడా మంచిగా ఉండాలి కదా. ఆ క్రమంలో ఏమైనా జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహించాలంటే మనకి. దానికి జీవితాంతం ఇబ్బంది పడాల్సింది ఎవరు అంటే 100% మనమే ఇబ్బంది పడాలి. సో ఆ వేలో మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకు వెహికల్ ఇస్తున్నప్పుడు ఆ వెహికల్ ఇవ్వాలా వద్దా, ఇస్తే మనం ఉండాలి. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ పిల్లలు బైక్ తోలుతుంటే వెనక కూర్చొని మంచిగా మా మామూలు బండి తోలుతున్నది పేరెంట్స్ కూడా ఉన్నారు. 100% నిజం. మా మామూడు ఈ చిన్న ఏజ్కి బండి తోలుతున్నాడు, చాలా గ్రేట్ వాడు, వేరే పిల్లలు అసలు తోలట్లేదు అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకాస్త ముందడిగేసి ఇంకా కొంతమంది పేరెంట్స్ ఉన్నారంటే అరే నీకు బండి తోలుతాదా అని వేరే పిల్లలు కూడా అడిగే పేరెంట్స్ కూడా ఉన్నారు. అంటే కంపారిజన్ చూడండి ఒకసారి, దేంట్లో కంపారిజన్ చేయండి మేడం. ఒక గుణంలో కంపారిజన్ చేయండి, మన మార్కులలో కంపారిజన్ చేయొద్దు, వాడి బిహేవియర్లో కంపారిజన్ చేయొద్దు. బిహేవియర్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే వాడికి మంచి బిహేవియర్ ఉందా లేదా, ఎలా ఉంది, వాడిని చూసి మనం తయారు కావడం ఇంపార్టెంటే. కానీ వాడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటూ, కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటా, కాస్ట్లీ చెప్పులు వేసుకుంటా, ఎలాంటి కాస్ట్లీ జీవితాన్ని అనుభవిస్తుందా, ఇవి కాదు మనకు కావాలి. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో పోలిస్తామో, వాడు బాగా చదువుతుంది నువ్వు అసలే చదవట్లేదు, వాడు బాగా ఉంటుంది నువ్వు అసలే ఉండట్లేదు అని చెప్తుండ సహజంగా. అలా చెప్పే బదులుగా దాన్ని అలా ఉంటుంది, ఇలా ఉండాలి, దాంట్లో మంచిగా ఉంటుందని చెప్తే అది వేరే అంటే ప్రతిదీ ఒకటే గమనించండి మేడం, ప్రతిదీ మనం చెప్పే ప్రతి విషయాన్ని పిల్లలు వింటారు.